హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిష్ వంటశాల. ఇవాల్టి వీడియో వచ్చేసి దొండకాయ ఫ్రై చేస్తున్నాను. సాంబార్, పప్పు లాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్‌గా నంజుకోవడానికి దొండకాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ దొండకాయ ఫ్రై రెసిపీ మీకు కూడా నచ్చితే ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ముందుగా అయితే ఈ దొండకాయ ఫ్రై చేసుకోవడానికి ఫ్రెష్‌గా ఉన్నటువంటి ఒక పావు కేజీ దొండకాయలను తీసుకొని సాల్ట్ వాటర్‌లో వేసి నీట్‌గా కడుక్కున్న తర్వాత ఇక్కడ చూపించిన విధంగా ఇలా రౌండ్‌గా అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. వీటిని ఇలా రౌండ్‌గానైనా కట్ చేసుకోవచ్చు. లేదంటే నిలువుగానైనా కట్ చేసుకోవచ్చండి. దొండకాయలనైతే ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్, ఒక పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకున్నాను. తరువాత ఇక్కడైతే స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిని పెట్టుకొని ఈ కడాయిలోనికి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేస్తున్నాను. ఈ ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న దొండకాయ ముక్కలను ఆయిల్లో వేసి వేయించుకుంటున్నానండి. ఈ దొండకాయ ముక్కలు ఇలా ఆయిల్లో ఒక 50% మగ్గే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ దొండకాయ ముక్కలు వేగుతున్నప్పుడు ఫ్లేమ్‌ని మీడియంలో పెట్టుకొని మూత పెట్టకుండానే ఇలా స్పూన్‌తో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనం ఫ్లేమ్‌ని మీడియంలో పెట్టి ఫ్రై చేస్తున్నాం కాబట్టి కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి దొండకాయ ముక్కలని, లేదంటే అడుగంటేస్తుంది. చూసారు కదండి. ఇక్కడైతే దొండకాయ ముక్కలు ఒక 50% మగ్గిన తర్వాత స్టవ్ ఆపేసుకొని ఈ దొండకాయ ముక్కలను వేరొక ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా హీట్ అయిన ఆయిల్లోనికి కాస్త ఆవాలు, జీలకర్ర వేసుకుంటున్నాను. ఈ ఆవాలు, జీలకర్ర కూడా కొద్దిగా వేగి చిటపటమన్నాక ఒక గుప్పెడు వేరుశనగ గుళ్ళు వేసుకొని వేయించుకుంటున్నాను ఈ ఆయిల్లోన. ఈ వేరుశనగ గుళ్ళు ఒక 50% వేగిన తర్వాత దీంట్లోకి 2 టీ స్పూన్ల శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు వేసుకొని వీటిని కూడా దోరగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న పప్పు దినుసులన్నీ ఈ ఆయిల్లో వేగి మంచి క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇక్కడైతే నేను వేసుకున్న పప్పులన్నీ మంచిగా క్రిస్పీగా వేగిపోయాయండి. నెక్స్ట్ ఈ కడాయిలోనికి ఒక పచ్చిమిర్చిని ఇలా నిలువుగా కట్ చేసి వేసుకున్నాను. ఈ పచ్చిమిర్చి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పక్కన ఉంచుకున్న ఆనియన్ ముక్కలను కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ దీంట్లోకి 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. ఆనియన్ ముక్కలు కొద్దిగా లైట్ సాఫ్ట్గా మగ్గిన తర్వాత 1 టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్, పావు టీ స్పూన్ అంతా పసుపును వేసుకొని వీటి పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకుంటున్నానండి. ఈ విధంగా మంచిగా వేయించుకున్న పోపులోనికి మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న దొండకాయ ముక్కలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దొండకాయ ముక్కలు మంచిగా క్రిస్పీగా వేగాలంటే కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఈ విధంగా దొండకాయ ముక్కలను ఈ పోపులో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా దొండకాయ ముక్కలను ఫ్రై చేసుకున్నంతసేపు ఈ దొండకాయ పైన మూత పెట్టకుండానే స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఎవ్రీ 2 మినిట్స్కి ఒకసారి స్పూన్తో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఉన్న ఆయిల్కే ఈ దొండకాయ ముక్కలు మంచిగా క్రిస్పీగా వేగిపోతాయి. ఈ దొండకాయ ముక్కలు ఈ విధంగా బ్రౌనిష్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకున్న తర్వాత మీరు తినగలిగే దాన్ని బట్టి తగినంత కారం, సాల్ట్ వేసుకొని ఈ దొండకాయ ముక్కలకు ఈ ఉప్పు కారాలు మంచిగా పట్టే విధంగా మరోసారి మంచిగా కలుపుకోవాలండి. మసాలా ఫ్లేవర్స్ ఇష్టం ఉన్న వాళ్ళు ఇప్పుడే 1/2 టీ స్పూన్ అంతా ధనియాల పొడి, పావు టీ స్పూన్ అంతా గరం మసాలా పౌడర్ వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకొని మరొకసారి ఫ్రైనంతా మంచిగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆపేసి వేడి వేడి రైస్లోనికి ఈ దొండకాయ ఫ్రై కలుపుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. దొండకాయ కర్రీస్ లాంటివి ఎక్కువగా ఇష్టపడని వాళ్ళు ఇలా దొండకాయ ఫ్రై చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. అంతేనండి, చాలా సింపుల్గా త్వరగా అయిపోతుంది దొండకాయ ఫ్రై. ఇలా దొండకాయ ఫ్రైలో కొంచెం ఎక్కువగా వేరుశనగ గుళ్ళు, మినపప్పు, శనగపప్పు వేసుకొని చేసుకుంటే పిల్లలు కూడా వేరుశనగ గుళ్ళను చూసుకుంటూ చాలా ఇష్టంగా తింటారు.
మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.